ఉండే వాళ్ళందరూ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. మన మనోజ్ గారిని దయచేసి ఒకసారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరైతే బ్లడ్ ఇవ్వాలనుకున్నారో ఆ బ్లడ్ మీ మనస్ఫూర్తిగా ఇవ్వండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఒకసారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరైతే బ్లడ్ ఇవ్వాలనుకున్నారో ఆ బ్లడ్ మీ మనస్ఫూర్తిగా ఇవ్వండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి. మంచి మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మిగతా వాళ్ళందరూ వాళ్ళ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సందీపని మౌనిక గారి మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నేర్చుకుంది 10 మందికి నిలబడటం, అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఇష్టో ఇలా 10 మందికి సేవలు చేయాలని వాళ్ళందరికీ లైక్ మైండెడ్ పీపుల్ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్ లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే రవి గారు ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. దాని ముందు మణిగా మాట్లాడేది ఐడియా ఎప్పుడు దీన్ని ప్రజలకు తీసుకెళ్తాం, దీని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు బ్లడ్ డొనేషన్ అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తి తీసుకుని వాళ్ళకి చదివిస్తూ ఉంటున్నాం నుంచి. అది ఇక్కడ ఆగదు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోను, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్ లోనూ ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడతాము. అండ్ మాకు జీవితం ఏదైనా గెలుపుందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడే రోజున జీవితంలో మీకు సక్సెస్ అయినట్టు అప్పటి వరకు కాదు. థ్యాంక్ యూ. అండ్ సందీప్ మౌనిక మాట్లాడమంటాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, అందరూ ఉన్న మా కుటుంబ సమయం అయిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి మనసుతో నేను మనోజ్ గారు ఒక ట్రస్ట్ ఆర్గనైజ్ చేసి ఇలాగా మీ ముందుకు రావడం అనేది నిజంగా పైన మా తల్లిదండ్రులు దీవెన. వాళ్ళు కష్టపడి మాకు ఒక పార్క్ చూపించారు. ఆ పార్క్లో మేము కూడా నడవాలి, మా తర్వాత వచ్చి మా పిల్లలు కూడా సొసైటీకి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ లో ఒక హెల్త్ సంబంధించి కాదు, విమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, అలాగే నమస్తే వాళ్ళని మేము ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. దాని కొలాబరేషన్ తో విమెన్ ఎంపవర్మెంట్ అంటే విమెన్ కి ఎలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది ఒక టాయ్ మేకింగ్ కోర్స్ కానీ, బొమ్మలు తయారు చేయడం కానీ మీ ముందరికి రాబోతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మంచి పనులు చేసి సొసైటీకి మేము ఉపయోగపడేలాగా మా చేతులతో ఇంకా మంచి చేయాలని చేయబోతున్నామని మీ అందరి దీవెనలో మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ లాంచ్ చేయాలని